వికారాబాద్ జిల్లా పరిగిలోని అప్పా జంక్షన్ మన్నెగూడ నేషనల్ హైవే పనులను ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. 1000 కోట్ల రూపాయలతో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నిర్మించబోయే నేషనల్ హైవే పనులను అన్ని అడ్డంకులు తొలగాయన్నారు. ఇక రోడ్డుకి ఇరువైపులా ఉన్న మర్రి చెట్ల విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన పర్యావరణవేత్తలు కేసును ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. మనం ఉన్నటువంటి ప్రదేశం మన అప్పా జంక్షన్ నుంచి బైపాస్ రోడ్డు ద్వారా మొయినాబాద్ వెళ్లడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున రోడ్ వర్క్స్ నిర్మాణం అనేది కొనసాగుతుంది. ఇదే కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే మర్రి చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న మర్రి చెట్లను తొలగించొద్దని చెప్పి పర్యావరణవేత్తలు గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో కేసు వేశారు. దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది. పిలిచి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి నేను స్వయంగా మా ఇంటికే ఒకసారి పిలిచి వాళ్ళతో చర్చలు జరిపాను. మరొకసారి సెక్రటరియట్ లోపల ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ లోనే అక్కడ శ్రీనివాసులు రాజు గారు స్పెషల్ సెక్రటరీ గారు ఉన్నారు. అదేవిధంగా మన ఎన్హెచ్ఏకి సంబంధించిన అధికారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. మేము పర్యావరణవేత్తలతో చర్చలు జరిపినాం. ఎన్హెచ్ఏకి సంబంధించినటువంటి అధికారి నాగేశ్వరరావు గారు ఏం చెప్పినారంటే 915 చెట్లు బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి. ఆ 915 చెట్లలో కేవలం 150 చెట్లు మాత్రమే ఒక ప్రదేశం నుంచి తొలగించి రోడ్ల పక్క నుంచి దాని పక్కనే ఉన్నటువంటి ప్రదేశాల్లో రీప్లాంట్ చేస్తామని చెప్పినారు. ఈ ప్రణాళికకు